ఇప్పుడు రాజకీయాలు చూసుకుంటే తెలంగాణ రాజకీయాలు, సో బీజేపీ ఇప్పటి వరకు కొత్త అధ్యక్షుడు రాని పరిస్థితి, మేబీ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? బీజేపీ మళ్ళీ స్పీడప్ అందుకునే అవకాశాలు ఏదైనా ఉంటాయి? ఇప్పుడు మా ముఖ్య ఉద్దేశము ప్రెసిడెంట్ కావాలన్నా, దేశ ప్రెసిడెంట్ బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ కావాలని కాదు. ఇప్పుడు యుద్ధం స్టార్ట్ అయింది, మాదంతా యుద్ధం పైన. యుద్ధం అయిన తర్వాతనే ఏమైనా. అప్పటి వరకు రాజకీయాల గురించి మాది కాదు. మాది ఓన్లీ మా పేదలు ఎవరైతే చనిపోయినారో వాళ్ళకు మనశ్శాంతి కావాలా, వాళ్ళకి తృప్తి కావాలా. ఈ రోజు ఎవరైతే పైల గ్రామాల హస్బెండ్ ఎవరైతే చనిపోయినారో వాళ్ళ వైఫ్ అందరూ కూడా మాట్లాడుతారు, మోడీ హమారా జో కర్నే కా హై వో కర్ దియా, బహుత్ హమ్ ఖుషి హై అని చెప్తారు. అంటే అర్థమైంది, చాలా సంతోషంగా ఉన్నాం మేము ఈ రోజు. మోడీకి చెప్పమన్నారు, చెప్పారు. అంటే అర్థమైంది, ఎవరు అయితే బాధలు ఉన్నారో వాళ్ళకి తెలుస్తుంది. ఈ నా కొడుకులకి చెత్త నా కొడుకులకి ఏం తెలుస్తుంది? ఇక్కడ కూర్చొని బైక్ల మీద మాట్లాడినామా, ఇంట్లో పోయినాక గాజులు వేసుకొని పడుకున్నావా, బయట తిరుగుమని దమ్ముంటే ఒక గండు పెట్టుకొని పొమ్మని. ఈ రోజు మహిళలు మనం చూస్తున్నాం, బస్సులలో పోతున్నారు, ఆర్మీ మహిళలు అందరూ కూడా యుద్ధానికి పోతున్నారు. మీరు మొగోళ్ళై ఉండి వాళ్ళకి సపోర్ట్ చేస్తారు పాకిస్తాన్. అలాంటి పరిస్థితి ఈ రోజు, దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ రోజు భారతదేశం. ఇలాంటి వల్లనే ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి. ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో లేకుండా చేసే వ్యక్తి ఎవరైతే ఉన్నారంటే డాంజర్. సో ఫస్ట్ సర్జికల్ స్ట్రైక్ ఇక్కడనే జరగాలి, ఆపరేషన్ సింధూర్ ఇక్కడనే జరగాలి. అయితే ఫస్ట్ ఇక్కడ జరుగుతూనే ఉండాలా. ఎవడైతే ఎక్కువ మాట్లాడుతాడో ఫస్ట్ ఆ నేసేయాల, ఎన్కౌంటరే. వాడిని తీసుకుపోయి జైల్లో గీళ్ళ పెడితే ఆ జైలు నుంచి కూడా నేను పాకిస్తానే ప్రేమిస్తున్నా అంటారు. ఫస్ట్ రాగానే ఎన్కౌంటర్ చేసిపోయారు. పాకిస్తాన్ అనే మాట లేదంటే చంపిపడేది. అప్పుడే మన దేశంలో భక్తి పెరుగుతుంది. ఇంకోటి మాట్లాడడానికి ఇంకోటి, ఈరోజు మన భారతదేశంలో ఉన్న వ్యక్తులే సపోర్ట్ చేయడం వల్ల నా కొడుకులు ఇప్పటిదాకా దొరకలేదు. ఆ ఏడలో పోయి సవరాల పోయి దాచుకున్నారు. అంటే అర్థమైంది, బార్డర్ మీదకి కూడా బయటకు వెళ్ళలేదు, వెళ్ళకుండా మన భారతదేశంలో ఉన్నారు. అంటే ఇప్పుడు ఇంకా దొరుకుతున్నారంటే ఎవడో సపోర్ట్ చేస్తున్నాడు. మొన్న ఒకడు దొరికిండు, పోయిండు, ఆడ పోయి చూపిస్తా సవరం చూస్తాడు, దుంకిండు, కొట్టుకోపోయి చచ్చిపోయాడు. అంటే పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తున్నాడు. కానీ నేను చేసిన తప్పు రబై, నేను అనుకోకుండా తప్పు చేసేసిన, నేను చూపిస్తా, తర్వాత నేను చచ్చిపోతా గౌరవంగా దేశం కోసం. మళ్ళీ నేను ఏదో అనుకోకుండా తప్పు చేసి నేను వీళ్ళని చూపించినా, వీళ్ళని చంపించేసిన అని నువ్వు చచ్చిపో. నువ్వు అలా చూపేయడానికి చేయలేని భయంతో నువ్వు పోయి చచ్చిపోయినావు. అంటే నువ్వు పాకిస్తాన్ నువ్వు ఇక్కడ ఉన్నట్టు, ఆడు ఉన్నట్టు పాకిస్తాన్ వాడు. సో ఇప్పుడు పిఓకే మనది అయిపోతుంది అనుకోవచ్చు. 100% అది మనది. అది పిఓకే, అది ఆక్యుపైడ్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో మళ్ళీ స్వాధీనం మనం చేసుకుంటాం. మన అక్కడ కూడా చాలా మంది కూడా భారతదేశంలో కలవాలని వాళ్ళకు కూడా ఉన్నది. ఎందుకంటే వాళ్ళకి తిండి లేదు, ఏమీ లేదు, చాలా ఘోరమైన పరిస్థితి, చాలా అధ్వానమైన పరిస్థితి. ఈ రోజు పాకిస్తాన్ లో సరిగ్గా తిండి గిండి అన్ని ఉంటే అంతమంది 5 లక్షల మంది 50 లక్షల మంది ఎందుకు వచ్చి ఉంటారు? వీళ్ళకి అందరు ఫ్రీ అయిపోయినాయి అన్ని ఫ్రీ. ఈ నా కొడుకులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వాలు రేషన్ ఫ్రీ, పెన్షన్ ఫ్రీ, అన్ని ఫ్రీ ఉంటే ఆడొచ్చి ఆడపోయి ఎందుకు ఉంటాడు? ఈయనే వచ్చి ఉంటాడు మంచిగా. నువ్వు ఏదైనా పోయి చూడండి, మాక్సిమం ఈ ముస్లింసే అన్ని స్కీమ్స్ వాడుకుంటారు. సో అందులో సగం మంది వాళ్ళే ఉన్నారు, 100% వాళ్ళే ఉన్నారు. ఎవరో మన భారతదేశంలో ఉన్న ముస్లింలు కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళే అరే మన భారతదేశం మంచిగా ఉండాలని బయటకు వెళ్ళి వచ్చిన వాళ్ళంతా కూడా స్కీములు అన్న నాకు యూపీ, ఉత్తరప్రదేశ్ అక్కడ సైడ్ కూడా వచ్చి ఉన్నారు చాలా మంది పాకిస్తాన్ వాళ్ళు కూడా. అక్కడ ఆధార్ కార్డులు తీసుకొని ఇడికి కూడా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. గోలక్పూర్లో వాళ్ళు పాకిస్తాన్ తెలియదు, లేకపోతే మన ఇండియన్ తెలియదు. ఇలాంటి చట్టాలు ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో పాసిబుల్ అనుకోవచ్చు. వీసాలు తీసేయాల, వీసా లేకుండా రానియద్దు, వీసా ఉంటేనే రానియాల. ఫ్రీ అయిపోయింది, ఎవడన్నా రావచ్చు, ఎవడన్నా పోవచ్చు. చట్టాలు అట్లా పెట్టేసి ఎవడన్నా రావచ్చు, ఎవడన్నా పోవచ్చు అని చెప్పి అప్పుడు మన గాంధీజీ తీసుకొచ్చిన చట్టం అదే మన సవారిస్తున్నారు మంచి హాయిగా. అదే నడుస్తుంది. ఎవడు పడతాడు, వస్తాడు చంపుతాడు, పోతాడు. మొన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, అంటే నా దగ్గర రూపాయి లేవు, నా దగ్గర మీరు కోసినా కూడా ఏం వెళ్ళదు, కోసుకొని తింటారా తినండి అన్నట్టు కొంచెం ఎమోషనల్ గా మాట్లాడడం అనేది జరిగింది. సో తెలంగాణలో నిజంగా పైసలు లేవనుకోవచ్చు, అలాంటి పరిస్థితి ఉందా తెలంగాణలో? ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు ఎలక్షన్లకు పోయినప్పుడే నువ్వు వాగ్దానాలు ఏవైతే ఇచ్చినావో ఆ టైంలో నీకు తెలియదా డబ్బులు ఉన్నాయా లేవా, తెలంగాణలో అభివృద్ధి అవుతుందా లేదా అని? ఎప్పుడైనా బిజినెస్ ఉంటుంది, మనం ఏదైనా బిజినెస్ చేస్తాం. బిజినెస్ అనేది మన పెట్టుబడులు పెట్టడము, దానిపైన మనకు వచ్చే డబ్బులు ఏవైతే వస్తాయో అనే ఆలోచన మనం బిజినెస్ పైన ఆలోచన చేస్తాం. బిజినెస్ అట్లా నువ్వు దేశాన్ని, మన రాష్ట్రాన్ని ఏలడానికి నువ్వు సీఎం అయిన తర్వాత మళ్ళీ గతంలో నీకు అంతకుముందుకు తెలియదా? నువ్వే అన్నావు కదా, మొత్తం సంగనాకిచ్చేస్తుంది బీఆర్ఎస్, డబ్బులను నాశనం చేస్తుంది, మొత్తం ఇంట్లోకి వేసుకుంటుంది, ₹1 మిలుగుతలేదు, నేను వచ్చిన తర్వాత మంచి చేస్తా, మొత్తం అభివృద్ధి చేస్తా, ఒక అభివృద్ధి పటానికి తీసుకుపోతా అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు మీరు. మరి నేను ఇప్పుడు ఎందుకు అంటున్నాడు డబ్బులు లేవని? అంటే ఆయనకి నడిపేయడానికి చేతనవుతుంది.
రాష్ట్రాన్ని నడిపేనికి చేతనైతలేదు. ఈరోజు జీతాలు కానీ, గవర్నమెంట్ జీతాలు కానీ, మళ్ళీ దాని తర్వాత ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో ఇవ్వలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఆయన చేతులు లేవడానికి నా డబ్బులు లేవు అంటున్నాడు. ఇప్పుడు ఎన్నో స్కీమ్స్ ఇచ్చినాడు. మొన్న రేషన్ కార్డు ఇస్తా అని చెప్పి అందరు సర్వే చేసి ఇప్పటిదాకా రేషన్ కార్డు ఎవరికి రాదు. 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పి సర్వే చేయించింది, అది ఇవ్వలే. దాని తర్వాత మహిళలకు 3,000 4,000 పెన్షన్ ఇస్తాడు, అది ఇవ్వలే. సిలిండర్లకు ఎంతమందికి వస్తున్నాయి నాకు తెలిసిన 10% కూడా వస్తలేవు. ఏమంటే మేము సిలిండర్ ఫ్రీ అంటారు. ఎలక్ట్రికల్ సంబంధించింది చూడండి, మా ఏరియాలో చాలా మంది పేదలు, చాలా మంది కూడా ఇప్పుడు కూడా మా కరెంట్ బిల్ ఫ్రీ అయితే లేదండి, మేము 200 యూనిట్లు వాడుతున్నాం కదండి అని చెప్పి చాలా మంది కూడా మా దగ్గర పొత్తుతారు. అక్కడ కూడా లేదు. ఇప్పుడు ఆ స్కీమ్ అయిపోయిందని చెప్పేస్తారు జిహెచ్ఎంసీలో. అంటే మీరు క్యాలెండర్ వైజ్గా స్కీమ్స్ ఇస్తారా? ఏదో నామమాత్రంగా